మరి బ్రేకింగ్ న్యూస్ ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రధానంగా ఏపీ బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కూడా చర్చించింది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలను తీసుకున్నారు. ప్రధానంగా ఏపీ బార్ పాలసీకి సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కూడా చర్చించింది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ నాయుడు తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, కేబినెట్ సమావేశాల్లో ఇటు ఏ పాలసీలకు సంబంధించి ఆమోద ముద్ర పడింది, అక్కడ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. ముందుగా అంటే నిన్న నుంచి జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా దానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మహిళలకి ఉచిత బస్సు పథకానికి సంబంధించినటువంటి పథకానికి కేబినెట్ అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15 నుండి స్త్రీ శక్తి పేరుతో ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి 1950 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా కేబినెట్ తెలపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పథకానికి ఇంప్లిమెంట్ చేస్తూ కేబినెట్ అప్రూవల్ తీసుకుంది. అదేవిధంగా ఇంకొక కీలకమైనటువంటి బారు పాలసీ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం కాబోతున్న కొత్త బారు పాలసీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ దీనికి సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేసి ఈరోజు కేబినెట్లో పెట్టడం జరిగింది. దానికి కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. దాదాపు 840 బార్లకు సంబంధించిన విషయంలో లాటరీ విధానంలో ఎంపిక చేయడం, అదేవిధంగా 50,000 మంది లోపు జనాభా ఉన్నటువంటి ఒక విధానాన్ని, అదేవిధంగా 5 లక్షల పైగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక ధర నిర్ణయిస్తూ కేబినెట్ కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వాటితో పాటు ఏపీ టూరిజంకి సంబంధించినటువంటి ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 22 ఏపీటీడీసీ హోటల్కి సంబంధించిన వ్యవహారంలో ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుని దానికి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో ఉబేరాయ్ హోటల్స్ కి కేటాయించినటువంటి 25 ఎకరాల భూమిని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో 25 ఎకరాలు కేటాయించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తిరుమల అక్కడ టీటీడీకి సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేశారు. ఈ నేపథ్యం దానికి సంబంధించిన విషయంలో ఉబేరాయ్ హోటల్ కేటాయించినటువంటి 25 ఎకరాల భూమిని రద్దు చేస్తూ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు నాయి బ్రాహ్మణులకు సంబంధించిన విషయంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 150 యూనిట్లని ఉచితంగా ఇస్తుంది. ఇప్పుడు ఒక అదనంగా ఇంకో 50 యూనిట్లు కలిపి 200 యూనిట్లకి ఉచితంగా ఇవ్వాలని కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు కూడా కేబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. రైట్, థాంక్యూ రాజేష్.